హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియోలో ఈ ఎర్ర కందిపప్పు వేసి తోటకూర వేసి పప్పు చేసి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇది 1 కప్పు ఎర్ర కందిపప్పు కుండలో వేసి కడుక్కున్నాం. కందిపప్పు ఈ తోటకూర వేసి ఎర్ర కందిపప్పుతో పప్పు చేసి చూపించుతా. మా కట్టెల పొయ్యి మీద మట్టి చెట్ల చేసి ఎలా చేయాలో మీకు చూపించుతా. ఇప్పుడు మా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు పప్పు కడుక్కుందాం. రెండు సార్లు నీట్గా కడుక్కొని తర్వాత ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని పప్పు పొయ్యి మీద పెట్టుకుందాం. పప్పు పొయ్యి మీద పెట్టుకుని ఇప్పుడు కిచెన్ లేదు కాబట్టి ఇట్లా సన్న పుల్లలతో పొయ్యి మంటేసుకోవాలి. పూర్వకాలం అంతే కదా చేసుకుంటున్నది. మేము ఇంతే చేసుకునేది ఎప్పుడైనా. ఇప్పుడు కుండ పొయ్యి మీద పెట్టుకుందాం, మట్టి కుండ. దానికి టైం పడుతుంది కదా, అంత లోపల ఆకుకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా శుభ్రంగా కడుక్కొని నీట్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కాడలు ఉండేవి కదా తోటకూర, సన్నగా కట్ చేసుకున్నాం అనుకో చాకుతో, ఇవే టేస్ట్ రుచిగా ఉండేది అన్నమాట. అందుకని ఈ కాడలతో చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. రుచిగా టేస్ట్గా బాగుంటుంది. మేము పాతకాలంలో ఇట్లే చేసుకునేది. వీడియో గురించే కాదు, అప్పుడు మేము చిన్నతనం నుంచి కూడా మేము ఇలాగనే పప్పు చేసుకునేది అన్నమాట. అందుకు అదే అలవాటు మాకు. ఇప్పుడు కూడా అలానే చేసుకుంటాం మేము. ఈ కట్టెల పొయ్యి మీద ఈ ఆకుకూర వేసి పప్పు చేసుకొని తిరగబాత పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలానే తినండి. ఒకసారి మా వీడియో మేము ఎలా పప్పు చేసుకున్నామో మీరు కూడా అలా ట్రై చేసి చేసుకొని తినండి. తెలియని పిల్లలు ఏం చేస్తారంటే ఈ కాడలు పక్కకు తీసేసి ఆకుల వారికే చేసుకుంటారు. ఈ కాడలలోనే టేస్ట్ ఉండేది పప్పు కానీ తాలింపు కానీ ఏవైనా. కుక్కర్లో వేసుకుంటే 2 విజిల్లకే ఉడికిపోతుంది అన్నమాట. ఈ కట్టెల పొయ్యి మీద ఈ కుండలో చేసుకుంటాం కదా, మట్టి కుండలో టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దాని మీద 2 విజిల్లు వచ్చి ఈజీగా అయిపోతుంది. కానీ ఈ టేస్ట్ రాదు కదా దాన్ని కుక్కర్లో చేసుకున్నా కూడా. అందుకని మట్టి చెట్లు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ కందిపప్పుకు ఆకుకూరకు ఈ 3 టమాటాలు, ఇన్ని పచ్చిమిరపకాయలు. మాకు అన్ని శాటల్లో పెట్టుకొని ఒలుచుకొని నీట్గా తీసుకుపోయే అలవాటు అన్నమాట. ఈ చింతపండు కొద్దిగా, ఎందుకంటే చింతపండు వేస్తే రుచి కదా కొద్దిగా. ఇన్ని ఉల్లిపాయలు అంటే కోసి పెట్టుకున్నాము, అన్నీ వేయము, వీటి వరకే వేసుకుంటాము. ఇన్ని పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, చిన్న 4 ఉల్లిపాయలు, ఇవన్నీ కట్ చేసుకున్నాము. పప్పు ఉడికేటప్పుడు వేద్దాం. ఈ పచ్చిమిరపకాయలు మాకు సరిపోతాయి. ఉండేవి కదా 15 దాకా, 15 మిరపకాయలు ఉన్నాయి. మేము వేసిన కందిపప్పుకు ఆ తోటకూరకు ఈ పచ్చిమిరపకాయలకు మా కారం సమానంగా సరిపోద్ది. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళకు సరిపోద్ది అనమాట. మేము ఇట్లా తక్కువ తింటాం కాబట్టి ఇంట్లో పేషెంట్లు ఉండరు, అందుకని మేము తక్కువ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను 90 రోజుల దాకా అయింది కన్ను ఆపరేషన్ చేసుకున్నప్పటి నుంచి ఈడేలు తీయటంలే, కాబట్టి మా ఈడేలు చూడటంలే. మా ఈడే చూసి అందరూ మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఇలాగనే అన్ని పల్లెటూరు వంటలన్నీ, విలేజ్ వంటలన్నీ చేసి మేము మా ఈడేలో పెడుతుంటాము. మీరు చూసి మాకు కామెంట్ పెట్టండి.
మేము అంతే అమ్మాయి. అప్పుడు పాత కాలంలో మేము చిన్నతనాన మా పొలాలలో పడుతున్నాయి అన్నీ తెచ్చుకుండేది. మరిన్ని దండిగా వేసుకొని పప్పు చేసుకొని దండిగా వేసి గోంగూర పచ్చళ్ళు అవన్నీ నూరుకుండేవాళ్ళం. అప్పుడు ఎరువులతో పండేవి కాబట్టి టేస్ట్గా ఉంటున్నాయి. ఇప్పుడు అన్ని మందులతో పండేవి కాబట్టి ఇప్పుడు ఎంత కమ్మంగా చేసినా కూడా, ఎన్ని వేసి చేసినా కూడా రుచి ఉండటం లేదు కమ్మగా. పెట్టాను కదా, మేము ఇంతే వేసుకునేది. పప్పుతోటి ఉల్లిపాయలు ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికిన తర్వాత అన్ని ఆకుకూర అవన్నీ వేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇప్పుడు వేసుకుంటే ఈ పప్పుతోటి బాగా ఉడికిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. రోజు వంట చేసే వాళ్ళకి ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి అనేది అందాజు తెలిసిపోతుంది అన్నమాట. అట్లా మేము చేసే వంటకు మీరు మేము చేసిన వంటలు చూస్తున్నారు కాబట్టి మీరు కూడా మీకు తగినంత వేసుకొని చేసుకోవచ్చు. ఉడుకుతుంది చూడు. కొంచెం ఉడికితే సరిపోద్ది. తొందరగా ఉడికిపోతుంది. ఎర్రకంది పప్పు కదా, ఎర్రకంది పప్పు అంటారు, మైసూర్ పప్పు అంటారు, రెండు అంటారు దీన్ని. ఇక పప్పు ఉడికిపోయింది. ఆకుకూర కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకున్నాం. ఆకుకూర, చింతపండు, టమాటాలు వేసుకున్నాం కదా. ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. ఒక స్పూన్ పసుపు, టమాటాలు అవన్నీ వేసినాం కదా. పసుపు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలకు ఉడికిపోతుంది. ఇక కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం, ఎందుకంటే ఆకుకూర వేసినాం కదా, కొంచెం నీళ్ళు పోసుకున్నాం. కుక్కర్లో చేసుకున్నా ఇంతే, ఇంకా కట్టెల పొయ్యి మీద చేసుకున్నా అంతా ఇంతే ప్రాసెస్ ఇది. అన్ని కోసేసి 2 విజిల్లు రానిచ్చి ఉడికిపోతుంది పప్పు. ఇది 4 మంటలకి ఈ కందిపప్పు ఇది ఉడికిపోతుంది అన్నమాట. అంతే, దానికి దీనికి తేడా ఏం లేదు. ఇది టేస్ట్గా ఉంటుంది, అది కొద్దిగా కుక్కర్లో కాబట్టి మెత్తగా ఉడికిపోతుంది. ఇది మన ఇష్టం వచ్చినట్టు ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. ఒక 5 నిమిషాలకు ఉడికిపోతుంది. మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇది వడగం అంటారు. దీని పేరు వడగం. తెలుగులో వడియం అంటారు, అక్కడ తమిళనాడులో వడగం అంటారు అనమాట. ఇది మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఇది ఆకుకూర పప్పులలో తాలింపులో గిన్నె వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట, కొద్దిగా నలిపి. అయితే అక్కడ ఉండే అలవాటు కాబట్టి మాకు తినాలి అనిపించదు. ఎప్పుడైనా తాలింపులు వేసుకొని చేసుకొని తినాలనిపించదు. అందువల్ల మేము ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. తమిళనాడులో ఉన్నప్పుడు అక్కడే తీసుకునే వాళ్ళం అన్నమాట. అక్కడ అమ్ముతారు అన్నమాట. ఇది వడగం అనేవి అమ్ముతారు, చేసి తయారు చేసి. ఇవి ఎలా తయారు చేస్తారో మాకు కూడా తెలియదు, కానీ మేము అక్కడ ఉన్నప్పుడు కొనుక్కొని షాపుల్లో తీసుకొని తాలింపులలో ఆకుకూర తాలింపు, వంకాయ పుల్లగూర వాటిల్లో వేసుకునే వాళ్ళం అన్నమాట. మేము అట్లా అలవాటై తినాలనిపించి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుస్తుంది అన్నమాట. తెలియని వాళ్ళకే, తెలిసిన వాళ్ళకి కాదు. ఇక దీంట్లో వంటలు చేసి వేస్తారన్నమాట. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే ఇది. ఇదిగో ఇట్లా మనం పప్పు తిరగబాత వేసుకునేటప్పుడు ఒకటి ఇట్లా నలిపి తిరగబాత ఏగుతుంది చూడ, అలా అప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దీంట్లో తెల్ల ఉల్లిగడ్డలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి తయారు చేసి వేస్తారన్నమాట. చేస్తారు వాళ్ళు, వాళ్ళకి తెలుసు. మాకైతే చేయటం తెలియదు.
మేము తిన్నదాని అక్కడ ఉండి టేస్ట్గా ఉంటే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం. అది ఫ్రెండ్స్, ఇది చాలా రోజుల తర్వాత తినాలనిపించి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము. మీకు ఎంతమందికి ఈ వడగం ఇష్టమో తెలుసో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో చూసి మాకు సపోర్ట్ చేయండి. ఇది ఎలా పప్పు తాలింపులు వేయాలో మళ్ళీ ఇప్పుడు పప్పు మీ తాలింపు వేసేటప్పుడు మీకు చూపెడతా. పెడతా ఇంత ఎంచుకునేది చూడు, మెత్తగా మెదిగింది. ఈ మట్టి సట్లే కాబట్టి బాగా మెదిగి. ఉప్పు సరిపోకుంటే మళ్ళీ వేసుకున్నాం, సరిపోతుంది. సరిపోకుంటే వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో కట్టు ఉంచిన మళ్ళీ పోసుకున్నాం, సరిపోకుంటే పోసుకున్నాం. చూపించాం కదా ఆర్డర్ చేసుకున్నామని. ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు ఇంత ఉండలు చేసుకొని ఆరబెట్టుకుంటారన్నమాట. ఈ మనం ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా చిన్న చిన్నగా చేస్తారన్నమాట, రెడీమేడ్ కాబట్టి. ఇది తాలింపు వేగిన తర్వాత ఇది వేద్దాం. ఇది ఉల్లిపాయ వడగమంటారు అనమాట. ఎక్కువ తమిళనాడు వాళ్ళకే తెలుసు, మన ఆంధ్ర వాళ్ళకి తెలియదు దీని గురించి. మేము అక్కడ ఉన్నాం కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు చేసుకుంటే. మీకు తెలియదు కదా ఆంధ్ర వాళ్ళకు. ఇక మా వడగం మీ పప్పులో తాలింపు వేసుకోండి, తాలింపులు వేసుకోండి వడగము అని చెప్పి ఇచ్చేవాళ్ళు అనమాట. అలా తెలుసు. దీన్ని ఉల్లిపాయ వడగం అంటారు. ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, దాని తర్వాత మినపప్పు అవన్నీ వేసి తయారు చేస్తారంట. వాళ్ళు చెప్తే విన్నాం మేము, మాకైతే తెలియదు. అట్లా అప్పుడు తినాలనుకున్నాం కాబట్టి అప్పుడు తినేవాళ్ళం అన్నమాట. వాళ్ళు ఇచ్చేవాళ్ళు తెలిసిన వాళ్ళు మాకు. వేసుకోండి అబ్బా మీకు ఎట్టుంటుందో మా తమిళనాడు వడగము తిని చూచే మళ్ళా కావాలంటారు అని చెప్పేవాళ్ళు. అట్లా మా పిల్లల ఆంటీ వాళ్ళు అప్పుడు ఇచ్చినారు కదా, అలాంటిది ఆర్డర్ చేస్తామమ్మా చాలా రోజులైంది తినక అని చెప్పి ఆర్డర్ చేసిందన్నమాట. అది ఎట్లా ఈడేది ఇచ్చినాం కదా, ఈడేలో చూపిద్దామని చేసినాం అన్నమాట. ఇంగువ కూడా వేస్తారు దీంట్లో, బాగుంటుంది అన్నమాట. ఇంగువ వాళ్ళకు ఇంట్లో అక్కడ తమిళనాడు అలవాటు కాబట్టి వాళ్ళు ఇంట్లో అన్ని తయారు చేసి పెట్టుకుంటారు. మనకు ఆంధ్ర వాళ్ళకు రాదు. ఇట్లా ఇట్లా వేగిన తర్వాత ఆ వడగం నలుపుకున్నాం కదా, ఈ వడగం నలుపుకున్నాం కాబట్టి దీన్ని వేసుకున్నాం. కానీ ఎక్కువసేపు వేగితే ఇది మాడిపోద్ది వడగం అన్నమాట. తాలింపు సగం వేగిన తర్వాత వేసుకోవాలి. ఇది తాలింపు వేస్తుంటేనే అదొక లాంటి వాసన, మంచి గుమ్మ అని వాసన వస్తుంది. మా పిల్లలు పప్పు తాలింపు ఎప్పుడెప్పుడు తినాలా, పప్పు వడగంతో తాలింపు వేసిన ఆకుకూర పప్పు అని మా పిల్లలు తాపేత్తర పడుతుండ్రు. సూపర్గా ఉంటుంది ఈ పప్పు, ఈ వడగంతో వేసుకున్నది. లాస్ట్లో ఈ కొత్తిమీర వేసుకోవాలి. తాలింపులు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగో తాలింపు బాగా మాడిపోయింది కదా, ఇంకా పప్పు పోసుకున్నాం. దించుకొని పప్పు పోసుకున్నాం.
చూడు ఫ్రెండ్స్, వడగం వేసి తాలింపు వేసిన ఆకుకూర పప్పు సూపర్గా ఉంటుంది. మీరు చేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో. ఆకుకూర వేసి ఎర్రకంది పప్పు ఉడకబెట్టి ఈ వడయం వేసి తాలింపు వేసిన సూపర్గా ఉంది. మా పప్పు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.